వారం కాదు 3 ఏళ్ల టైం ఇస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టులో లోపాలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు మంగళవారం ప్రజాభవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇక్కడ ఏమంటుంది చూడండి, వారం కాదు 3 ఏళ్ల టైం ఇస్తాం. కాళేశ్వరాన్ని ఎందుకు అప్పయ్యప్పాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా ధమాకు ఉంది మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా అర్థమవుతలేదు. సో ఎందుకు కాళేశ్వరం అప్పయ్యప్పాలని చెప్పి కేటీఆర్ అన్నాడు. దాని మేడికంటే కుంగిపోయింది, వాస్తవమే, రిపేర్ చేయాలి. మరి మీకు చేత అయితే లేదా, మీకు చేత కాకపోతే మేము రిపేర్ చేపిస్తాం అని చెప్పి మాకు అప్పయ్యప్పురి. కేసీఆర్కి ఒక వారం రోజులు అప్పయ్యప్పు, మొత్తం కూడా కాళేశ్వరాన్ని ఎట్లా కట్టాలంటే కడతాం, ఎట్లా రిపేర్ చేయాలంటే రిపేర్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు అందించాలనో అట్లా నీళ్ళు అందిస్తామని చెప్పి కేటీఆర్ సవాల్ విసిరేండు. సో దానికి ఏమంటాడు, అసలు నీళ్ళే వస్తలేవు, ఎల్లిన ఎఫెక్టు, వరదలే వస్తలేవు, వర్షాలే పడతలేవు, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఎత్తిపోయాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి నీకు కొంచెం సోయిండి మాట్లాడుతున్నావా? ఇక్కడ వర్షాలు పడకపోతే పైన పడతలేవా? ఆ ముంబైలో మహారాష్ట్రలో వర్షాలు పడి మొత్తం కొట్టుకపోతున్నాయి. ఆ వరద ప్రభావం ఇక్కడ వస్తుంది కదా, ఆ వరద జలాలు ఇక్కడ వస్తాయి కదా. సో నీళ్లు మొత్తం సముద్రం కలిసిపోతున్నాయి అంటే ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఎన్డీఎస్సీ ఏం చెప్పింది అంటే కాళేశ్వరాన్ని వాటర్ స్టోర్ చేయొద్దని చెప్పింది. దానికన్నా ముందేం చెప్పింది, ఆ మేడిగడ్డలో ఎక్కడైతే కుంగిపోయిన పిల్లర్లు ఉన్నాయో అవి రిపేర్ చేయించాలని చెప్పింది. మరి 3 ఏళ్ల టైం అయిపోయింది, నువ్వు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇంతవరకు నువ్వు రిపేర్ చేయించలేకపోయినావు. వాస్తవంగా సోషల్ మీడియాలో ఒక రైతు మాట్లాడే మాటలు వైరల్ అయినాయి. వాస్తవం చెప్పాలంటే, రేవంత్ రెడ్డి నీ దగ్గర సుతారం లేరా, నీ దగ్గర సిమెంట్ బస్తాలు లేవా, నువ్వు రిపేర్ చేయలేవా, నువ్వు కట్టలేవా? సరే ఆయన కట్టిండు, కుంగిపోయింది, పరెలు వాసింది, పగులు వచ్చింది, మనం దాన్ని బూడ్చలేవా అని చెప్పి ఒక రైతు మాట్లాడుతున్నాడు. అంటే రైతుకున్న జ్ఞానం కూడా ఈరోజు రేవంత్ రెడ్డికి లేదని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏమంటుండు, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి ఒక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ రైతాంగం ఏమంటుంది, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు, ఈ తెలంగాణకు ఒక శనీశ్వరుడు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎక్కడైనా అసలు 75% ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి 75% పనులు పూర్తయినాయి. దాన్ని పూర్తి చేసే పనిలో నువ్వు లేవు. ఆ ఎస్ఎల్బీసీని మొదలే పెడతలేవు. సో ఇది నువ్వు చేస్తూ ఇక తుమ్మిడేటి గట్టి తీరుతా అని చెప్పి ప్రగల్భాలు వలుపుతున్న రేవంత్ రెడ్డి ఇక బాబు అడ్డం వస్తున్నావు, ఫడ్నవీస్ అడ్డం వస్తున్నావు, కేసీఆర్ అడ్డం వస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. సో నువ్వు కట్టే పరిస్థితి కనిపిస్తలేదు. ఆయనే తేదీ ఫిక్స్ చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నడిపిస్తాం. 3 ఏళ్లలోనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఇది ఆర్థిక విధ్వంసం. కాళేశ్వరం వల్ల చుక్క నీళ్లు రాలే, కొత్త ఆయకట్టు తేలే అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కాళేశ్వరం సంబంధించి బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా మాట్లాడాడు. కాళేశ్వరం సంబంధించి కన్నెపల్లి పంపు ఆన్ చేయండి, రైతులకు నీళ్లు అందించండి, కాళేశ్వరం మంచి ప్రాజెక్టు, రైతులకు నీళ్లు అందించవచ్చు అని చెప్పి ఈటల రాజేందర్ మాట్లాడితే, ఈటల రాజేందర్ ఏమంటా ఉన్నారు, నువ్వు అసలు బీజేపీ నేతవా లేకపోతే బీఆర్ఎస్ నేతవా లేదా బీఆర్ఎస్ ఏజెంట్వా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఆయన తెలుసు తెలంగాణ ప్రజల కష్టాలేందో తెలుసు, తెలంగాణ రైతుల కష్టాలేందో తెలుసు, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఎడారిగా చూసిన వ్యక్తి, తెలంగాణకు నీళ్ళు అందించాలి రైతాంగానికి అని చెప్పి, సాగునీరు అందించాలని చెప్పి కొట్లాడి పోరాడిన వ్యక్తి ఆయన తెలియదా? ఆయన రైతుల పక్షాన మాట్లాడితే ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక ఆయన కేటీఆర్కి ఏజెంట్గా మాట్లాడలే, బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా మాట్లాడలే, ఏ విధంగా మాట్లాడలే, కేసీఆర్కి మద్దతు కూడా మాట్లాడలే. ఆయన చెప్పింది మీకు ట్రోల్ చేస్తూ ఉన్నారు తప్ప మీరు చేసింది ఏం లేదు. వాస్తవానికి ఏంది, రైతుల పక్షాన మాట్లాడిండు. అరే ఎల్లిన ఎఫెక్ట్ ఉంది, కరువు వచ్చింది, వర్షాలు పడతలేవు, రైతులందరూ కూడా విత్తనాలు పెట్టి మబ్బులకేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వర్షం పడుతుంది అని చెప్పి. సో రైతులు నీళ్ళు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈటల రాజేంద్ర మాట్లాడితే సో ఆయన మీద ఆ విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇంకేమంటుండు, ప్రాజెక్టుకు తెచ్చిన అప్పుల్లో 33,574 కోట్లు మేము తిరిగి కట్టినాం. కేటీఆర్ మీ నాయన అవినీతికే ప్రాజెక్టు బలైపోయింది. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులైతే కేసీఆర్కు 1,00,000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయని ప్రశ్న. ప్రజాభవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ విషయం ఏంది, అవినీతి జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. సో మరి అవినీతి మీద నువ్వు సిట్ చేసినావు కదా, కాళేశ్వరం మీద నువ్వు సిట్ చేసినావు కదా, మరి ఏమైంది మరి నీ సిట్ ఎంత వరకు పనిచేసింది, నీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, మరి ఎందుకు బయట పెడతలేవు? ఏం కదా, ఫోన్ ట్యాపింగ్ మీద నీ సిట్ చేసినావు, కాళేశ్వరం మీద సిట్ చేసినావు, ఫార్ములా E1 మీద సిట్ చేసినావు, ఏమైంది నీ సిట్లు, ఎక్కడ పోయినా నీ సిట్లు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆరోపణ చేయడం తప్ప ఎక్కడ కూడా ఆధారాలు చూపించింది లేదు. ఎంతసేపు ఉన్న అప్పుల పాలైంది, అవినీతి విధ్వంసం అయ్యింది. సో మరి రైతు వర్గాన్ని వాస్తవాలు బయటపెట్టు, తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అంతేగాని రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నావు నువ్వు, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నావు? రైతులు నీరు వేయకుండా కాళేశ్వరం కుంగిపోద్ది, కూలిపోద్ది,
అని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. సో మరి ఈరోజు మరి మేడిగడకి ఎందుకు రిపేర్ చేస్తలేవు? దానికి సమాధానం చెప్పు. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సింది. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టే కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళకి అప్పగిస్తామని, ఇందుకోసం అసెంబ్లీ పెట్టమని స్పీకర్ కేసీఆర్ లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. అంటే ఇక్కడ ఏంది, కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాడు, అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం కేసీఆర్కి అప్పచెప్తావా? అంటే నీ చేతగానే ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా రేవంత్ రెడ్డిగా. అంటే నేను రిపేర్ చేయించలేను, రైతులు నీరు అందించలేను అని చెప్పి ఒప్పుకున్నట్టే ఇక్కడ. సో ఇంకేమన్నా చూడండి, ఇగో ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలే వస్తలేవట, వరదలు రావట్లేదని, అలాంటప్పుడు మేడిగడ నుంచి ఎక్కడికి నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశిండు. సో ఈ సోయలేని ముఖ్యమంత్రి, ఈ సోయలేని నీళ్ళు ఎట్లా వస్తాయి, ఎట్లెత్తిపోయాలి, ఏం కథ ఏంది అనేది తెలియదు. సో వరద జలాలు వస్తాయి కదా పైనుంచి, సో నీరు మొత్తం పోయి సముద్రాలు కలుస్తుందంటే నీళ్ళే వస్తలేవు, వరదే వస్తలేవు, నీళ్ళే లేవని చెప్పి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి. వాస్తవం నేనేమనాలి? తలకాయ ఉండి మాట్లాడుతున్నావా, లేక మాట్లాడుతున్నావా, సోయిని మాట్లాడుతున్నావా, సోయి లేకుండా మాట్లాడుతున్నావా? అసలు రైతులకు ఎట్లా నీళ్ళు అందించాలి, ఏంది ఏం కథ తెలియకుండా మాట్లాడుతున్నావా? ప్రజల వాస్తవానికి కూడా ఈరోజు చాలా మంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకైనా ఇలాంటి ముఖ్యమంత్రి, కనీసం ఒక ఇరిగేషన్ మీద పట్టలేదు, ఒక తెలంగాణ రాష్ట్రం మీద పట్టలేదు, ఎట్లా ప్రాజెక్టు కట్టుకోవాలో తెలుస్తలేదు, ఎట్లా రైతులకు నీళ్ళు అందించాలో తెలుస్తలేదు. ఏం ముఖ్యమంత్రి, ఇదేం ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక తెలంగాణ ప్రజలు, రైతులు.